శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ 2024 సంవత్సరము ఏప్రిల్ మాసములో 12 రాసుల వాళ్లకు కూడా ఏప్రిల్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంటుంది అనేటువంటి. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwarao and the clinic name is Neocare Homeopathy. విషయాలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాము. అయితే ఉగాది పండుగ ఉంది కదా, మరి అంటే ఉగాది పండుగవి సంవత్సరము పొడవునా ఎలా ఉంటుంది అనేటువంటివి 12 రాసుల వాళ్లకు చెప్పడం జరిగింది. ఇది ఏ మాసానికి ఆ మాసము ప్రత్యేకంగా మనము రెగ్యులర్గా చెప్పుకుంటున్నాము కదా కంటిన్యూగా. అంటే ఏ మాసంలో ఏమి జరుగుతుంది అనేటువంటిది చాలా రోజుల నుంచి మనం చెప్పుకుంటున్నాం. ప్రతి నెల నుంచి కూడా, పోయిన సంవత్సరం నుంచి కూడా తెలియజేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు దాంట్లో భాగంగానే ఏప్రిల్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ప్రతి రాశి వాళ్లకు ఎలా ఉంటుంది, మేషరాశి దగ్గర నుండి మీనరాశి వరకు ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనం తెలియజేసుకుంటున్నాం. వృశ్చిక రాశి వారికి ఈ 2024 ఏప్రిల్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి చాలా బాగుంది ఈ మాసం అంతా కూడా. పాత రుణాలు కొంతవరకు తీర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా సజావుగా మీరు పూర్తి చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్త్రాలు ఆభరణాలు కొనుక్కోవడం అనేటువంటిది చేస్తారు. ఈ రాశి వారికి ఈ మాసము చాలా అనుకూలముగా ఉండేటువంటి దాని వలన ఆర్థిక పరిస్థితి అనేటువంటిది బాగా మెరుగుపడుతుంది గాక. కుటుంబ వాతావరణము ప్రశాంతముగా ఉంటుంది. దూర ప్రయాణాలు బాగా మీకు అనుకూలిస్తాయి, కలిసి వస్తాయి. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి గాక. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాల్లో శుభవార్తలు అనేటువంటివి మీరు వింటారు ఈ మాసములో. ఇతరులకు కూడా సహాయ సహకారాలు అందించి మీ విలువ మరింత పెంచుకునేటువంటి దిశగా ఈ మాసం ఉంటుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం అనేటువంటిది కలుగుతుంది. మాసము చివరలో కొందరి ప్రవర్తన మానసికంగా మీకు కొంచెం చిన్నపాటి బాధను కలిగిస్తుంది గాక. ఏదైనా చూసినప్పుడు మనక్లేశం అనేటువంటిది కలగవచ్చు అనేటువంటిది తెలియజేస్తున్నాము. జయోస్తు. ధనుస్సు రాశి వారికి ఈ ఏప్రిల్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంది అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి కొంతవరకు అనుకూలముగానే ఉంది అనేటువంటిది తెలియజేస్తున్నాను. చేపట్టినటువంటి కార్యక్రమాలు కొంతవరకు పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి మనక్లేశము అనేటువంటిది ఉండినా తర్వాత విజయం అనేటువంటిది లభిస్తుంది గాక. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు అనేటువంటివి మీకు ఏర్పాటు చేస్తారు. తద్వారా విశ్రాంతి అనేటువంటిది కొంచెం తక్కువ అవుతుందేమో ఈ మాసము. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేటువంటి వాళ్లకు తప్పకుండా ఉద్యోగాలు లభించి తీరుతాయి. ఈ రాశి వారికి ఈ మాసము కొంతవరకే అనుకూలముగా ఉండినా కూడా కొన్ని విజయాలైతే మీరు చూస్తారుగాక. భాగస్వామితో అంటే జీవిత భాగస్వామితో చిన్న మాట పట్టింపులు అనేటువంటివి కలగవచ్చునేమో.
ఇంట బయట కొన్ని సంఘటనలు మీకు చికాకు కలిగించేటువంటి విధముగా ఉంటాయి. ప్రతి చిన్న విషయానికి కూడా కోపము అనేటువంటిది రావటము వలన కొంత మీరు అసహనముగా ఉండవచ్చును. ఈ మాసము జాగ్రత్త వహించండి. ఆదాయానికి మించి ఖర్చులు అనేటువంటివి ఉంటాయి. స్థిరాస్తి వ్యవహారాలతో సోదరులతో ఒప్పందాలు జరిగినటువంటివి కొంచెం వాయిదా పడవచ్చును. వ్యాపార పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పటికిప్పుడు కలిసొచ్చే విధముగా ఉండవు, తర్వాత కలిసొస్తాయి. దూర ప్రయాణాలు కొంతవరకు మీకు బాగా అనుకూలించేటువంటి విధానముగానే ఉన్నది. ఇలా ఉండినా కూడా నూతన వస్త్రాలు ఆభరణాలు కొనుక్కోవటానికి మాత్రము మీరు ముందుంటారు ఈ మాసములో అని తెలియజేస్తూ జయోస్తు. వృషభ రాశి వాళ్లకు ఈ ఏప్రిల్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్లకు మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. కొంతవరకు ఏ పని చేపట్టినా అనుకూలత అనేటువంటిది కొంతవరకే జరుగుతాయి, కొంత అనుకూలత లేదు అనేటువంటిది సుస్పష్టముగా తెలుస్తూ ఉన్నది ఉన్న గ్రహస్థితులను బట్టి. ప్రయాణాలలో వాహనాలలో కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిది అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేస్తున్నాను. బంధుమిత్రులతో అకారణముగా ఏదైనా మాట వలన ఇబ్బంది పడవచ్చునేమో అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. ఆరోగ్య విషయములో వైద్యులను సంప్రదించటము లాంటివి జరగవచ్చును. వృత్తి ఉద్యోగాలలో ఊహించనటువంటి స్థాన చలనములు కలగవచ్చును. ఎవరెవరు వృత్తి వ్యాపారము ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నట్టుండి కొంచెం వేరే చోటికి మారటం లాంటిది కానీ ఇలాంటివి ఏవైనా జరగవచ్చునేమో అనేటువంటిది ఉన్నది వృషభ రాశి వాళ్లకు. గృహమున ఆకస్మిక మార్పులు, ఇంట్లో వాస్తురీత్యా ఏదో ఇంతవరకు బాగుంది, ఇప్పుడు ఎందుకో ఉన్నట్టుండి కొత్త సంవత్సరం ఇట్లా జరుగుతుంది అలా జరుగుతుంది అనేటువంటి దాంతో కావచ్చు, ఎప్పటి నుంచో అనుకున్నది కావచ్చు, చిన్న చిన్న మార్పులేవో చేయవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడవచ్చును. వ్యాపారపరముగా తీసుకున్న నిర్ణయాల వలన చిన్నపాటి నష్టాలు తప్పవు అనేటువంటిది కూడా ఉన్నది. చేపట్టిన పనులు మందకొడిగా సాగటము జరుగుతాయి. ఏ పని చేపట్టినా నిదానముగా నత్త నడకలాగా గతములో చాలా సూపర్ ఫాస్ట్గా జరిగి ఉంటాయి పోయిన సంవత్సరము. మీకు ఈ సంవత్సరము మీ నోటి మాట వలన కొంతమందికి చిన్నపాటి ఇబ్బందులు మనఃక్లేశము కలిగి ఏదో కొంత మీరు స్వయం కృతాపరాధము వలన కొన్ని ఇబ్బందులు తెచ్చుకుంటారు అనేటువంటిదైతే తెలుస్తూ ఉన్నది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు చివరి నిమిషములో ఇబ్బందులు కలగవచ్చును, అంటే మీకు దక్కకుండా పోవచ్చును అనేటువంటిది కూడా ఉన్నది. కుటుంబ సభ్యుల నుండి విమర్శలు తప్పవు. మాసాంతమున చిన్ననాటి మిత్రుల నుండి మీకు ఆహ్వానము అందటము కలవటము జరుగుతాయి గాక. మిత్రులతో ఎప్పటి నుంచో చిన్ననాటి మిత్రులు కలిసి సంతోషముగా గడపడం అనేటువంటిది జరుగుతుంది గాక. ఇది వృషభ రాశి వాళ్ళ యొక్క ఈ మాస ఫలితాలు. జయోస్తు.